కదా ఈ ఊరి పేరు పేరక్క మాదాపురం. మేము కర్నూలు జిల్లా నుండి వచ్చామక్క. ఎందుకు వచ్చామంటే ఏదో మీకు ధనమో వెంటో బంగారమో యేసుప్రభు ఇస్తారని రాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఇది ఇలా పెద్ద. ఎందుకంటే మనమందరం కూడా ఈ భూమి మీద ఒకరోజు ఈ ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. అది కొంచెం పని చేస్తే ఫోన్ చేసుకోవచ్చు. మరి ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. సృష్టిగతైన దేవుడు మన పాపం చేత శాపం చేత ఉండగా మన కొరకు పరమ తండ్రి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని భూమికి పంపించి మానవులందరూ మరణించి పాతాళానికి అగ్నిగుండానికి చేరుకుంటున్నారని తెలుసుకొని ఆ మానవులను ప్రేమించి దేవుడు పరిశుద్ధులైన దేవుడు మన కొరకే తన ప్రియకుమారు మన పాపం కోసం శిలోకాలం బలి చేశాడు. మన కొరకే ఆయన రక్తం చేస్తాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవం చేశాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమంటే ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలు చేయడం వల్ల నీతిమంతుడు కాలేడని అర్థం. పైన రాయబడిన వాక్యములను బట్టి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టి 33 సంవత్సరాలు జీవించి సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తము శిలువలో తన ప్రాణమును మరి పెట్టి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఆ యేసుక్రీస్తే ఈరోజు మీ ఇంటి దగ్గర వచ్చి ఆ మాట చెప్తాడు. అంటే నేనే చెలా అని మీరు అనొచ్చు. ప్రభువా పాపినైనా మనం క్షమించమంటే ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే నిత్య జీవం అన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మీకు ఉన్నాడు కనుక మరి యేసయ్యను నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. ప్రభువా పాపినైనా క్షమించు. ఏమక్క కులం కాదక్క, ఇది మొదలు యేసుక్రీస్తు ప్రభు మార్గం, సత్యం, జీవం. ఒకసారి మనం అందామా? నోరుతో యేసు ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. దేవా బాల్య పాపము, యవన పాపము, నడిప్రాయ పాపము, పాపములోనే ఉన్నాను, శాపములోనే ఉన్నాను. నీ రక్తం చెంది నన్ను కడిగి పరిశుద్ధపరచు నాయన. నా కుటుంబాన్ని రక్షించు నాయన. నా కుటుంబాన్ని కాపాడు నాయన. నా బిడ్డలను కాపాడు నాయన. నాకు మారుమనసు పాపక్షమాపణ దయచేయమని యేసుక్రీస్తు నామములో అనుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏ పెద్దనా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. దేవుడిని మేము తెలుసుకున్నాం కదా. యేసయ్య నమ్ముకోలేక దైవాన్ని మీ పేరు పెద్దనా జన చేసేవాడు యేసు ప్రభు నమ్మితే ఆ ప్రభు నమ్మని జీవాన్ని పొందండి.